అక్కడ ఇప్పుడు సెక్రటరీ మీద అక్కడేం పోదు, బహుశా ఇక్కడ ఉన్నటువంటి ఒక అసెంబ్లీలోనే ఒక్క మాట్లాడు. 2 సెక్రటరియట్లు ఏర్పడతాయి హైదరాబాద్ లో రేపు. ఈ 2 సెక్రటరియట్లు ఏర్పడ్డప్పుడు ఆంధ్ర సెక్రటరియట్ నడవాలి కదా. మళ్ళీ ఎవరు విశాఖపట్నం నుంచో శ్రీకాకుళం నుంచి అయితే రారు. ఇక్కడ ఉన్నటువంటి అనుభవజ్ఞులు, ఎందుకంటే రాష్ట్రాన్ని నిర్మించాలి, అక్కడ పునర్నిర్మాణం చేయాలి, అక్కడ రాష్ట్రాన్ని క్యాపిటల్ నిర్మితం చేయాలి. కాబట్టి ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు ఆ సెక్రటరియట్ లో ఆంధ్ర సెక్రటరియట్ లో పనిచేసే పరిస్థితి ఏర్పడుతుంది. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈ సెడ్. దాన్ని చిలువలు పలవలుగా చేసే ప్రయత్నం చేస్తాం. నిజంగా అంత పాజిటివ్ మూడ్ అక్కడ జనరేట్ అయినట్టుగా కనిపించిందా? నిజంగా కేసీఆర్ గారు అలాంటి ఉద్దేశంతోనే మాట్లాడినట్టుగా ఉందా, లేదంటే మీరంతా దాన్ని రాంగ్ గా ప్రొజెక్ట్ చేసుకున్నారా? వాస్తవానికి నేను అది మొత్తం లైవ్ విన్నా. మీరు ప్లే చేసిందే కాకుండా ప్లే చేసిన దానికంటే కూడా ఇంకా అఫెన్సివ్ అట్రాషియస్ మాటలు ఇంకా కొన్ని మాట్లాడాడు ఆయన. ఇప్పుడు దీనిలో మీరు ప్లే చేసిన దాంట్లోనే ఆంధ్ర ఉద్యోగులంతా శ్రావణ్ గారు చెప్తున్నట్టు డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు, లేకపోతే 16 జీవో వైలేషన్ తోటి వచ్చిన వాళ్ళు కాదు. ఆంధ్ర ఉద్యోగులంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు, వేరే ఆప్షనే లేదు. కాబట్టి మీకు ప్రమోషన్స్ వస్తాయి, మీకు మేము తెలంగాణ సాధన స్పెషల్ ఇంక్రిమెంట్ ఇస్తాము, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మీకు జీతాలు ఇస్తాము, శాలరీస్ ఇస్తాము. అంటే తెలంగాణ ఉద్యోగులను ఎంకరేజ్ చేయడం కోసం అట్లా మాట్లాడాడని అనుకో. తెలంగాణ అంటే ఎంకరేజ్ చేయడం కోసం అంటారు, దాన్ని రెచ్చగొట్టడం కోసం అంటారు. ఎంకరేజ్ చేయడం కోసం ఏమైనా మాట్లాడతావా? అది వాస్తవ రూపం దాల్చాలి కదా. అంటే రేపు ఒకవేళ విభజన జరిగినా కొన్ని పద్ధతులు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం జరుగుతాయి. ఒక కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది. అందరూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఉద్యోగులందరూ వైలేషన్ తోటి వచ్చిన వాళ్ళే కాదు కదా. సెక్రటేరియట్ లో ఉన్న వాళ్ళందరూ అట్లా వైలేషన్ తోటి డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళే కాదు కదా. కానీ స్పెసిఫిక్ ఆంధ్ర ఉద్యోగులంతా అని స్ట్రెస్ చేశాడు. దేర్ ఈజ్ నో ఆప్షన్ అన్నాడు. తర్వాత మీకు ఈ ప్రచారం గత కొంతకాలంగా జరుగుతున్నది. తెలంగాణ వస్తే ఆంధ్ర ఉద్యోగులను తరిమేస్తాం అంటే, ఇక్కడైతే స్టేజ్ మీద కాబట్టి మాట్లాడలేదు, కానీ ఆంధ్ర స్టేజ్ మీద మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన ఆంధ్ర ఉద్యోగులను తరిమేస్తాం, ఆంధ్ర వాళ్ళని ఇక్కడ సెటిలర్స్ అందరినీ కూడా తరిమేస్తాం అంటే ఇంటెన్షన్ ఏముంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఎందుకోసం ఆయన అట్లా మాట్లాడుంటారని మీరు అనుకుంటున్నారు? ఇంటెన్షన్ వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నదే. ఇప్పుడు మొదటి నుంచి ఉద్యోగస్తులకి ఏవైతే ప్రలోభాలు పెడుతున్నారో, ప్రజలకు ఏవైతే ప్రలోభాలు పెడుతున్నారో, ఆ అవి వాళ్ళ మనసులో ఫాల్స్ కాన్షియస్నెస్ క్రియేట్ చేశారు. వాళ్ళు ఈ ప్రలోభాలు పెట్టే ఫాల్స్ కాన్షియస్నెస్ క్రియేట్ చేసి వీళ్ళని ఉద్యమంలో తీసుకొచ్చారు. ఉద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, సామాన్య జనాన్ని కూడా ఏమంటున్నారు? మీరు ఎవరన్నా ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఉంటే ఇప్పుడు కొనుక్కోబాకండి, ప్లాట్ కొనుక్కునే ఉంటే కొనుక్కోబాకండి. రేపు తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళంతా వెళ్ళిపోతారు, మీ దగ్గరలో ఉన్నటువంటి ఫ్లాట్ మీదే, మీ దగ్గరలో ఉన్నటువంటి ఇల్లు మీదే. అటువంటి ఫాల్స్ కాన్షియస్నెస్ చాలా విస్తృతంగా ఉండండి. ప్రచారం చేస్తున్నారు. లెట్ మీ కంప్లీట్ చేస్తున్నారు. వాళ్ళు చాలా చెప్తున్నారు, కంప్లీట్ చేస్తున్నారు. ఇది విస్తృతంగా ప్రచారం చేస్తారు. అది రేట్ చేయడం కోసం ఆయన మాట్లాడతారా? అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కాంటెక్స్ట్ లోనే మాట్లాడు. ఎందుకంటే ప్రజలు రెచ్చగొట్టి లేకపోతే కాంటెక్స్ట్ ఇలా చర్చించుకోవద్దు. ఇలా ఒకేసారి ఇద్దరు మాట్లాడేటట్టయితే చర్చ తెలంగాణ ఈ రకంగా ఇద్దరు ఒకేసారి ముగ్గురు మాట్లాడేటట్టయితే ప్రజలకి ఈ చర్చ ద్వారా వెళ్ళే సందేశం ఏదో ఉండదు. ఏదైనా సరే బ్రిస్క్ గా ఒకరి తర్వాత మాట్లాడేటట్టే చర్చ కొనసాగిద్దాం, లేదంటే చర్చ ఆపేద్దాం. నేనేమంటున్నానంటే లెట్ మీ కంప్లీట్. దాని మీద మీరు అడిగారు, నేనేమో ఆయన ఇంటరప్ట్ చేయలేదు. ఆయన చెప్పాల్సినంత చెప్పాడు, నేను పూర్తిగా విన్నాను. తర్వాత మీరు ప్లే చేసిందే కాకుండా ఆయన ఒక సందర్భం చెప్పాడు. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో ఎవరో డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చారు,
ముగ్గురు తెలంగాణ చాలా డేంజరస్ మాట మాట్లాడదు కానీ సమయం ఉంది, మొత్తం మీరే మాట్లాడుకుంటే సమయం కుదరదు. నేనేం చెప్పండి, నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఆయన మాట్లాడింది ఏమన్నా ఇంటెన్షనల్ గా మాట్లాడుతున్నారు గానే మాట్లాడారు. ఆయన ఉదాహరించింది ఒకటి చాలా దారుణమైన విషయం ఉందండి, అది చెప్పనండి, అది ఒకటి చెప్పి మానేస్తాను. మీకు సమయం వస్తుంది, మీరు మళ్ళీ మాట్లాడరు కానీ మిగతా ఈ ఒక్క నిమిషం. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో అన్యాయంగా తెలంగాణ వాళ్ళకి ఇవ్వకుండా డెప్యుటేషన్ మీద వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారని చెప్పి ఎవరో వచ్చి నా దగ్గరికి చెప్తే మన కుర్రాళ్ళని పిలిచి 100 మందిని పిలిచి వాళ్ళ వెంట పంపించి వెళ్ళి అరే భయ్ పోయి ఆఫీసు పగలగొట్టి ఆ సంగతి ఏంటో చూసిరమ్మని పంపించాను. మన కుర్రాళ్ళు వెళ్ళి అద్దాలు పగలగొట్టి ఆఫీసు పగలగొట్టి పూల కొండీలు పగలగొట్టి అది సమస్య పరిష్కారం తీసుకొచ్చారు. ఇది పరిస్థితి. అంటే ఇట్లా చేయమని అన్నమాట. అంటే ఒక నేత, ఒక ఉద్యమ నేత ఉద్యమాలలో పరిణతి పొందాలా, మాటల పరిణతి ఉండాలా, చేతల పరిణతి ఉండాలా. రెచ్చగొట్టే విధంగా ఈ సమయంలో కాంటెస్ట్ వాంటెడ్ గానే ఆయన మాట్లాడారు అన్నది వాస్తవం అంటారా, మీరు ఒప్పుకుంటారా? అవాదన ఇక్కడ 2 అంశాలు మనం గమనించాలండి. ఒకటి, కేంద్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నది, కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. డిసెంబర్ 9వ తారీఖు ఇచ్చినటువంటి వాళ్ళ నిర్ణయానికి అనుగుణంగా కంటిన్యూయేషన్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నిర్ణయం తీసుకున్నది. ఈ పరిస్థితిలో ఎవరిని సంప్రదించలే, ఎవరిని తెలంగాణకు సంబంధించిన కేసీఆర్ని సంప్రదించలే. వాళ్ళు ఇవ్వాలనుకున్నారు. కంటిన్యూయేషన్లో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ముందు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. రెండవది, స్టేట్ డివిజన్ అప్పుడు ఉద్యోగులను ఎవరు ఎటెళ్లాలనేటటువంటి దానికి ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి, చాయిస్ ఉంటుంది. ఇప్పుడు 610 జీవో ప్రకారం వచ్చిన ఉద్యోగులు వెనక్కి పోలేరు, సాధ్యం కాదు అది. ఎందుకంటే ఇక్కడ 610 జీవో డిప్యుటేషన్లు రద్దు కావచ్చు, డిప్యుటేషన్లు రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ 610 జీవో అనేది ఇప్పుడు వర్కబుల్ కాదు, అది ఎగ్జిస్టెన్స్ లో రాదు, ఇప్పుడు సాధ్యం కాదన్నట్టు. ఇప్పుడు ఏముంటుంది, 2 రాష్ట్రాల డివిజన్ ఉన్నప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్న ఉద్యోగులు చాయిసెస్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది ఆ చాయిస్ ప్రకారమే ఎవరు ఎటన్నా వెళ్ళొచ్చు. అది ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళ, తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళ అనేది చూడరు. అక్కడ అది స్టేట్ బేస్ పోస్టులు ఏదైతే ఉంటాయో, అంటే జిల్లా బేస్ పోస్టులు ఏ జిల్లాకా జిల్లా ఉంటాయి. స్టేట్ సెంటర్లో కానీ సెక్రటరియట్ లో ఉన్నటువంటి వాళ్లకు చాయిసెస్ ఇవ్వబడతాయి. అక్కడ సీనియారిటీని కన్సిడర్ లో తీసుకుంటారు. జనరల్ గా డిపార్ట్మెంట్ డివిజన్ అప్పుడు కూడా జరుగుతుంది. అదే సీనియారిటీని కన్సిడరేషన్ తీసుకుంటారు. సీనియారిటీలో జూనియర్ ఉన్న వాళ్ళని, మహిళల్ని, వాళ్ళకి కొంత సీనియర్ రిటైర్ అవబోయే వాళ్ళని వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇది ప్రాసెస్, ఓకే, ఆ ప్రాసెస్ అది కరెక్టే. కానీ కేసీఆర్ మాట్లాడిన మా వ్యాఖ్యల మీద మీరే ఉంటారు. అయితే నేనేమంటున్నానంటే, రాజకీయవేత్త ఎప్పుడు రాజకీయ కారణాలు లేకుండా మాట్లాడరండి. అది కేసీఆర్ కావచ్చు, బెల్లయ్య నాయక్ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, రాజకీయ కారణాలు ఉంటాయి. నేనేమనుకుంటున్నానంటే, అంటే ఏ రాజకీయ కారణాలు? ఎగ్జాక్ట్లీ, మీరు సైడ్ క్వశ్చన్ అడిగారు. రాజకీయ కారణాలే ఉంటాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం యునానమస్ గా తెలంగాణ డివిజన్ స్పీడ్గా తీసుకెళ్లిపోతున్నది, చాలా స్పీడ్గా తీసుకెళ్లిపోతున్నది. ఇక్కడ తెలంగాణ మీదనే ఉన్నటువంటి టీఆర్ఎస్ కానీ, బీజేపీ పార్టీ కానీ, అంటే చాలా మంది ఏమనుకున్నారంటే ఇది రాయల తెలంగాణ ఇస్తారనో, లేకుంటే హైదరాబాద్ను పక్కన పెట్టిస్తారనో రకరకాల కారణాలు అనుకున్నారు. దేనికి అవకాశం ఇవ్వలేదు ఇవాళ కేంద్ర ప్రభుత్వం. హైదరాబాద్తో కూడుకున్నటువంటి తెలంగాణను చాలా స్పష్టంగా ప్రకటించింది. అటు లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు చాలా ఊహించారు, కర్నూలు జిల్లాకు సంబంధించిన నాయకులు చాలా మంది ఊహించారు, అనంతపూర్ వాళ్ళు చాలా ఊహించారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మిగతా వాళ్ళు ఇన్వాల్వ్ చేయకుండా ఇచ్చింది. వన్ సైడెడ్ గా ఇవాళ ఎవరికి ఎజెండా లేకుండా చేస్తున్నది, ఎజెండా లేకుండా ముందుకు తీసుకెళ్లిపోతున్నది. కేసీఆర్ ఈ వ్యాఖ్యలతోని ఫోర్ ఫ్రంట్ లోకి వచ్చాడు. ఇప్పుడు ఇవాళ మళ్లీ తెలంగాణ మూవ్మెంట్ లో నో డౌట్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ప్లే చేసిన రోడ్లు చాలా మంచి రోడ్లు, చాలా ముందుకు తీసుకెళ్లాడు ఆయన. అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ ఆయన వెనకబడి ఉన్నారు కాబట్టి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశంలో ముందుంది కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఆయన హైలైట్ అవడం కోసం ఈ వ్యాఖ్యలు చేశారు అన్నది కరెక్ట్ అని అంటారా, మీరు ఒప్పుకుంటారా? సంచలన వ్యాఖ్యలు చేసి హెడ్లైన్స్ లో ఉండటం అనేది ఒక 15 రోజుల్లో, 20 రోజుల్లో, నెల రోజుల్లో ఫామ్ హౌస్ లో పడుకుని వచ్చిన తర్వాత స్టూడెంట్స్ మాట్లాడారు. స్టూడెంట్స్ I am minding my own language. I am putting forth the facts. Mind your tongue. No, you have to mind your Actually, farm house విషయం అయితే
ఫామ్ హౌస్ విషయానికి దీనికి ఆయన సంచలన వ్యాఖ్యలతోటి అది మాట్లాడాలి. ఆయన సంచలన వ్యాఖ్యలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం చేస్తారని ఒక్క నిమిషం సంచలన వ్యాఖ్యలతోటి లైమ్ లైట్ లోకి రావటం, రెచ్చగొట్టడం అనేది ఆయన స్టైల్. ఎందుకంటే అలాంటి లీడర్స్ కి ఆ స్టైల్. ఇప్పుడు హిట్లర్ కూడా అంతే, సంచలన వ్యాఖ్యలతో రెచ్చగొట్టడం, అసంతృప్తితో ఉన్నటువంటి యువకుల్ని రెచ్చగొట్టి తనకు అనుగుణంగా మలుచుకున్నటువంటి పరిస్థితి మనకి ఫ్యాసిస్ట్ మూవ్మెంట్ లో కూడా. ఇక్కడ కూడా అలాగే నిజమే కొంత అసంతృప్తి ఉన్నది, కొంత సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్ని ఆ అసంతృప్తిని తనకు అనుగుణంగా మలుచుకొని లేనిపోయిన అబద్ధాలు చెప్పి లేనిపోయిన ఆశలు కల్పించి ఇర్రేషనల్ గా ఆశలు కల్పించి వాళ్ళని ఒక ఆయనకు అలవాటు. ఇప్పుడు గంగాధర్ గారు మాట్లాడుతూ అట్రాషియస్ గా నేను నాకు మీ టైం ఇస్తే నేను మొత్తం కేసీఆర్ ప్రసంగ పాఠం చదువుతా. కేసీఆర్ ప్రసంగం మొత్తం చదువుతాను. అది క్రిమినల్ యాక్టివిటీ కాదా? వాటర్ మనుషులు పంపించి ఆఫీస్ ని బద్దలు ఏమైందంటే ఒకరోజు ఏమైందంటే మీకు గుర్తుందో లేదో, మొత్తం టీఎన్జిఓస్ 10 జిల్లాలతో వచ్చిన వాళ్ళు మీకు గుర్తుందో లేదో, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో 3 ప్రమోషన్లు వచ్చేవి ఉన్నాయి. ఆ 3 తెలంగాణ వాళ్ళకే రావాలా, డ్యూగా మన వాళ్ళకే రావాలా. కానీ ఆ ముగ్గురిని పక్కకు పెట్టి రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరోజు ఉద్యోగులు నా దగ్గరకు వచ్చి బట్లాడితే ఏం చేయాలంటే మా నాయన నరసింహారెడ్డిని కొంతమంది విద్యార్థులు నేను అక్కడికి పంపించిండ్రు, పోయిండ్రు, అక్కడ పూల కుండీలు అవి పలగొట్టగానే అక్కడి నుంచి నాకు ఆయన ఆఫీసర్ ఫోన్ చేసిండు, ఏమండి మీ వాళ్ళు ఆఫీసు పగలగొట్టి ఆఫీసు బద్దలు చేసి వాడి సంగతి చూసి రమ్మని పంపించిన కూడా చెప్తున్నాను నీకు. ఆఫీసు రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసింది తెలంగాణ. లబ్ధి పొందాలా మాలిషియస్ క్యాంపెయిన్ మీరు ఆగండి గంగాధర్ గారు, ఆయన అసలు విషయం చదవలేదు. అవసరం లెట్ హిమ్ కంప్లీట్. చెప్పిన తర్వాత మాట్లాడారు. ఆయన చదువుతున్నాడు, చదివిన దాంట్లో మధ్యలో ఆఫీస్ మీద దానికి పంపించానని చదవక్కర్లేదు. అది మనం మీరు కౌంటర్ చేద్దరు కానీ తర్వాత అది చదవకుండా పలగొట్టమని చెప్తాను. ఇప్పుడు చెప్తున్నా కదా, పలగొట్టమని చెప్తున్నా. వినండి, పలగొట్టమని చెప్తాము. మా ఉద్యోగాలు మా జీవితాలు ఇది ప్రజాస్వామ్యం. చూస్తూ తర్వాత చర్చను కొనసాగిద్దాం.